గుంటూరు నగరం ఎదుర్కొంటున్న తాగునీటి పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి పౌర సంస్థల కూడిన పౌర నిఘా అవసరమని ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగుంటి నారాయణ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరులోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేపర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం సందర్భంగా నగర అభివృద్ధిలో పౌర సంస్థల భాగస్వామ్యంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్రముఖ వైద్యులు ఆలా వెంకటేశ్వరరావు, కార్మెల్ సేవా సదన్ వ్యవస్థాపకులు జాక్ క్లామాకస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగరంలో రక్షిత మంచినీటి సరఫరాల్లో నెలకొని ఉన్న లోపాల కారణంగా ప్రజలు మూచివాత పడిన సందర్భాలు అనేకంగా ఉన్నాయని, ప్రకాశం బ్యారేజీ నుండి మంగళగిరి వరకు కొంతమేరకు ఉన్న ఓపెన్ ఛానల్ వల్ల నీటి వ్యర్థాలు కలుషితమవుతుందని, కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రతి నెల శుభ్రపరచకపోవడం వల్ల గుంటూరు నగర ప్రజలు రక్షిత మంచినీటిని నోచుకోలేకపోతున్నారని అన్నారు. అంటే స్వాతంత్రం వచ్చిన రోజుల్లో రాజకీయ నాయకులందరూ నిజాయితీగా ఉన్న రోజుల్లో, అధికార యంత్రాంగం కూడా నిజాయితీగా ఉన్న రోజుల్లో పట్టణ ప్రజలు కట్టే పన్ను వృధా కాకూడదు, నిరుపయోగం కాకూడదు, అవినీతిమయం కాకూడదు, ఆ పన్నులు సద్వినియోగం కావాలి, ఆ పన్నుల ద్వారా వచ్చే డబ్బు ఉపయోగపడాలి సమాజానికి అనే ఉద్దేశంతో 1955లో రేట్ పేయర్స్ అసోసియేషన్ని గుంటూరు నగరంలో స్థాపించాడు ఎస్విఎల్ నరసింహ గారు. మొదటి లోక్సభ సభ్యుడు, ఎన్జి రంగా గారిని ఓడించి గెలిచిన ఒక సీనియర్ న్యాయవాది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గుంటూరు నగరంలో అనేక సమస్యల మీద పరంధామ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. పట్టణీకరణ అనేది విపరీతంగా పెరిగిన పరిస్థితి. 1950లో భారతదేశంలో 15% మంది పట్టణాల్లో ఉండేవారు. ఈరోజు దాదాపు 40% చేరారు. కానీ ప్రపంచంలో ఉన్న అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చి చూస్తే ఇది చాలా తక్కువ. అమెరికాలో 98% నగరాల్లో ఉంటారు. జపాన్, జర్మనీ ఇట్లాంటి పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాల్లో 90% పైగా నగరాల్లో ఉంటారు. 10% లోపు మాత్రమే గ్రామాల్లో ఉంటారు. మన సమాజంలో ఈరోజు పౌరుల యొక్క పన్నుల రూపంలో వచ్చిన డబ్బు ఎన్నో రెట్లు పెరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత. కానీ వాటిని వినియోగిస్తున్న పరిస్థితి, అమలు చేస్తున్న పరిస్థితి ఈ అవినీతిమయంగా మారి అవి కింద ప్రజలకి ఉపయోగపడే స్థాయికి వచ్చేటప్పటికీ అది 20%, 30%కే చేరుతుంది. ఉన్న వాళ్ళందరికీ అవసరమైనటువంటిది నీరు, జీవనాధారము, జీవాధారము. నీళ్లు లేకపోతే ఎవరు బ్రతకలేరు. 2011లో అన్నా హజారే ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తుంటే సౌత్ ఇండియాలో గుంటూరులో అప్పుడు లోక్సత్తా జిల్లా ప్రెసిడెంట్ని నేను 3 రోజులు నిరాహార దీక్ష చేశాను. మొదటి రోజు ఆకలి తెలిసింది కానీ తర్వాత నాకు ఆకలి తెలియదు. అంటే నీళ్లు తాగుతుంటే మనకు పొట్టి శ్రీరాములు గారు నిరూపించారు 50 రోజులు బతుకుతారని. కానీ ఆ నీళ్లు మంచినీళ్ళు దాక్కపోతే కూడా ముందుగానే పోతారు. దాని కొరకు మేము చేస్తున్న కృషిని, ఎందుకంటే దాని ప్రభావము, దాని అవసరం డాక్టర్ గారు చెప్పారు. మన గుంటూరు ప్రజలు చాలా అదృష్టవంతులు. ఎందుకు అదృష్టవంతులు అంటే కృష్ణానదికి బహు దగ్గర ఉంది. దగ్గరంటే 30 కిలోమీటర్ల ప్రపంచంలో నీళ్లు తెచ్చుకోవడానికి దూరం కాదు, బహు దగ్గర కింద లెక్కే. అది వరకు గుంటూరు ప్రజలకి ఒక 10 సంవత్సరాల క్రితం గుంటూరు ఛానల్ అని అది ఏర్పడ్డది, వ్యవసాయాన్ని గురించి ఏర్పడ్డది. దాని నుంచి తీసుకునేవాళ్ళు. 2018లో ఆ కంటామినేటెడ్ వాటర్ తీసుకున్నందువలన అధికారికంగా గుంటూరులో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారికంగా. అనధికారికంగా కలుపుకుంటే ఇంకా ఎక్కువే ఉంటారు కదా, అందరికీ తెలుసు. ఆ తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా ఆ కాలువ నుంచి తీసుకోకుండా నిజంగా కృష్ణానది నుంచి మంచినీరు తీసుకొచ్చి ఇంకా ఇక్కడ